ఈరోజు మనం టెట్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి టెట్లో ఖచ్చితంగా ఇటువంటి బిట్ ఉంటుంది. అంటే డెసిమల్ పాయింట్ ఇచ్చి రేషనల్లో రాయండి అని, పీ/క్యూ ఫామ్లో రాయండి అని ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో ఇటువంటి బిట్ ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ 0.9 బార్ ఇది ఏ విధంగా చేయాలి? పీ/క్యూ ఫామ్లకు రావాలి. ఏం చేయాలంటే దీన్ని లెంతీ ప్రాసెస్ ఉంటుంది, షార్ట్ కట్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మన లెంతీ ప్రాసెస్ ఏంటో చూద్దాము. 0.9 ఉంది. ఈ 0.9ని ఎక్స్ అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 9కి బార్ ఉంది కాబట్టి ఏం చేయాలి? 0.999 ఈ విధంగా రాసుకుంటాం. దిస్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? రెండింటిని 10తోని ఇంటూ చేయాలి. 10 ఇంటూ ఎక్స్ 10 ఇంటూ 0.999 సో ఏమవుతుంది? 10x ఈక్వల్ టు ఇది ఇక్కడ ఏమవుతుంది? 10 ఇంటూ 0.9 ఉంది. ఇంటూ చేస్తున్నప్పుడు 10 ఇక్కడ పాయింట్స్ ఉంటే ఏం చేయాలంటే ఒక డిజిట్ అనేది ముందుకు జరుగుతుంది. కాబట్టి 9.999 సో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఏ విధంగా చేయాలంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 10x ఈక్వల్ టు 9.999 సో ఆన్. ఈక్వేషన్ 1 ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 0.999 సో ఆన్. దీని నుండి తీసేయాలి. ఇప్పుడు తీసేస్తే 0009. నెక్స్ట్ 10x మైనస్ 1x ఏమవుతుంది? 9x అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9/9. 9/9 అంటే 1. ఆన్సర్ ఈస్ 1. కానీ ఇదంతా లెంతీ ప్రాసెస్, ఇది మనకు వద్దు. మనం షార్ట్ కట్ ప్రాసెస్ నేర్చుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్లో షార్ట్ కట్ చేస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను గుర్తు రానప్పుడు ప్రాసెస్ ఇది అని తెలుసుకోవడానికి నేను ఈ మెథడ్ చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలంటే 0.9 బార్ ఉంది. ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది అది చూసుకోవాలి. ఫస్ట్ ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది? ఒక సంఖ్యకు ఉంది. కాబట్టి 0.9 అంటే ఫస్ట్ ఎన్ని సంఖ్యలకు బార్ ఉందో మనం ఇక్కడ వేసుకోవాలి, 9. నెక్స్ట్ బార్ ఎన్ని సంఖ్యలకు ఉంటే కింద అన్ని డిజిట్స్ 9 పెట్టుకోవాలి. ఓకే, 9. ఇప్పుడు 9 1s 9 1s ఆన్సర్ ఈస్ 1. సింపుల్. బార్ ఏ సంఖ్యకు ఉందో అది రాసుకోవాలి. దీని కిందనేమో ఎన్ని సంఖ్యలకు బార్ ఉందో అన్ని 9 డిజిట్స్ వేసుకోవాలి. 1 ఉంది కాబట్టి 19 వేసుకున్నా. 9 క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ 1. ఒకటే స్టెప్లో విత్ ఇన్ 2 సెకండ్లో అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటువంటిదే 0.57 బార్. ఇప్పుడు 2 డిజిట్స్కి బార్ ఉంది. ఇంతకుముందు ఒక డిజిట్ బార్ ఉంటే మనము ఒక 2 డిజిట్స్ పైన వేసుకొని కింద 2 9s వేసుకున్నాం. ఒక డిజిట్ బార్ ఉంటే ఒక డిజిట్ పైన వేసుకొని ఒక డిజిట్ 9 కింద వేసుకుందాం. అదే ఇప్పుడు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ పైన వేసుకొని బార్ ఉన్న సంఖ్యలకి కింద ఎన్ని సంఖ్యలకు బార్ ఉందో అన్ని సంఖ్యలు 9s పెట్టుకోవాలి. 57/99. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే 57/99ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 3 టేబుల్లో పోతుంది. 3 3s 3 3s 3 2s 6 అవుతుంది. కానీ 3 1s 2 మిగులుతుంది. 3 9s ఆన్సర్ ఇస్ 19/33. ఈ విధంగా విత్ ఇన్ 1 స్టెప్నే ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది ఈ మోడల్లో కూడా చేయొచ్చు, కానీ లెంత్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. నెక్స్ట్ మరి 0.57 బార్ 2 డిజిట్స్కి బార్ ఉంటే ఈ విధంగా చేసాము. మరి ఇక్కడ 0 కాకుండా నెంబర్స్ ఉంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. 12.28 8కి మాత్రమే బార్. ఓకే, 12.28కి మాత్రమే బార్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మన బార్ ఉన్న సంఖ్యలు ఎన్ని? 8 ఉంది. 8 ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ టోటల్ నెంబర్ వేసుకోవాలి. 1 2 2 8. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్ పెట్టుకొని బార్, నెక్స్ట్ బార్ కాకుండా రిమైనింగ్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో వీటిని తీసేయాలి. ఓకే, నెక్స్ట్ బార్ ఎన్ని సంఖ్యలకు ఉంది? ఒక సంఖ్యకు ఉంది కాబట్టి ఒక డిజిట్ 9 వేసుకోవాలి. పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కానీ దీనికి బార్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఈ పాయింట్ ముందున్నాయి వేసుకోకూడదు. ఓకే, టోటల్ సంఖ్య వేసుకోవాలి. వేసుకున్నాక బార్ నుండి తీసేసిన సంఖ్యలు మిగిలిన సంఖ్యలు వేసుకోవాలి. నెక్స్ట్ బై డినామినేటర్లో బార్కి ఏ నెంబర్ ఉందో అది 9 వేసుకోవాలి. నెక్స్ట్ బార్ పక్కకున్న నెంబర్కి బార్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 1 2 2 8 122 తీసేయాలి. 6 0 1
1 ఎంత వచ్చింది 1116/90. ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ అయితే చూద్దాం. 2 4s 8, 1 మిగులుతుంది, 2 5s 10, 45. 2 4s 8, 1, 2 5s 10. నెక్స్ట్ 2 5s 10, 1 మిగులుతుంది, 2 5s 10, 2 3s 6. మిగిలిన ఆన్సర్ 553/45. ఎగ్జామ్లో ఇటువంటి బిట్ వచ్చినప్పుడు చాలా టఫ్ అనిపిస్తుంది. ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇది మోడల్ 1 అన్నట్టు, ఓన్లీ 1 డిజిట్ మోడల్ ఉంటే ఇది మోడల్ 1. నెక్స్ట్ 2 డిజిట్స్కి బార్ ఉంటే ఇది మోడల్ 2. నెక్స్ట్ ఇది మోడల్ 3. 12 అంటే డిజిట్కి బార్ ఉండి రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మోడల్ 4 నేర్చుకుందాం. మోడల్ 4 14.5 బార్ అంటే పాయింట్ తర్వాత ఒకటే నెంబర్కి బార్ ఉంది. ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలి, టోటల్ నెంబర్. పాయింట్ తర్వాత నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్స్ 145. ఓకే, -14 ఎందుకంటే బార్కి ముందు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 14 బై ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి 9 వేసుకున్నా. బార్ తర్వాత నెంబర్స్ ఏం లేవు, పాయింట్కి ముందు. వెనకాల ఉంటే నేను ఇది వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ముందు ఉంటేనే వేసుకోవాలి బై 9. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 145 - 14 ఎంత అవుతుంది, 131 అవుతుంది. 131/9 అవుతుంది. నెక్స్ట్ ఆన్సర్ కూడా ఇంతే, 131/9. ఇదే క్వశ్చన్ ఈ విధంగా లెంత్ చేస్తే ఇంత ఆన్సర్ వస్తుంది. x = మనం వేసుకున్నాం 14.555, 5కి బార్ ఉంది కాబట్టి 555. నెక్స్ట్ ఇంటూ 10x, 10 × 14 బార్ 1. నెక్స్ట్ 10x × 10 145 అవుతుంది, 555. నెక్స్ట్ ఫార్మ్ 2 ఈక్వేషన్ 2 - 1 ఈ విధంగా చేస్తే ఎంత వస్తుంది, 131/9. దీన్నే మనం షార్ట్కట్లో వితిన్ 2 స్టెప్స్లో ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 4.7 బార్. ఇదే విధంగా చేయాలి. 4.7 బార్ ఏం చేయాలి, ఫస్ట్ టోటల్ నెంబర్ 47. పాయింట్ బార్కి ముందున్న నెంబర్ ఏంటి, 4 ఉంది కాబట్టి 47 - 4/9 ఎందుకంటే ఒకటే డిజిట్కి బార్ ఉంది కాబట్టి 9. 47 - 4 ఎంత, 43/9. సింపుల్. ఇదే లాంగ్ ప్రాసెస్ ఎంత అవుతుంది, ఈ విధంగా అవుతుంది లాంగ్ ప్రాసెస్. x అనుకోవాలి, ఇంటూ 10x చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 చేస్తే x = 49/3. ఈ విధంగా చేస్తే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులోనే నెక్స్ట్ బిట్, ఇది లాస్ట్ ఇయర్ టెట్లో ఎగ్జాక్ట్ ఇదే బిట్ వచ్చింది, ఒకసారి చూడండి. 0.54 బార్. ఇదే విధంగా చేయాలి. 0.54 బార్ ముందు ఫస్ట్ నెంబర్ రాసుకోవాలి 54. ఏం నెంబర్ ఉంది తర్వాత 5. టోటల్ నెంబర్ 54, ఓన్లీ 4కే బార్ ఉంది కాబట్టి ఇంకో నెంబర్ 5 ఉంది కాబట్టి -5. బార్ ఎన్ని డిజిట్స్కి ఉంది, ఒక డిజిట్కి ఉంది కాబట్టి 9. బార్ తర్వాత నెంబర్ ఉంది కాబట్టి 0. ఓకే, 54 - 5/90. 54 - 5 ఎంత అవుతుంది, 49. 49/90. దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చా, చేస్తే డైరెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంతే ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ చెప్పాలో కూడా కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ టాపిక్ హార్డ్, అది సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితిన్ సెకండ్లో మనం ఎగ్జామ్లో పెట్టేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఉన్నాయండి. సిరీస్ 1 నుండి 9 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.